ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈ రోజున మనము పునర్వసు నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి వచ్చేసి గురువు, అలాగే అధిదేవత వచ్చేసి అదితి. అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా వెదురు వృక్షాన్ని పూజించాలి అని చెప్పేసి శాస్త్రము. అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రం పారాయణ చేయాలి అంటే ఓం ఆదిత్యై నమః, ఓం ఆభూత్యై నమః, ఓం ప్రజాత్యై నమః, ఓం పునర్వసుదేవతాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 5 సార్లుగా పారాయణ చేయాలి. అలాగే ఎవరైనా కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటే, అంటే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆ సమస్య నుంచి బయటపడేటువంటి శక్తి ఎవరికైతే కావాలో, మనోధైర్యం ఎవరికైతే కావాలో వారందరూ కూడా ప్రతిరోజు యొక్క మంత్రాన్ని పారాయణ చేయవచ్చు. అలాగే కే, కో, హా, హి అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా పారాయణ చేయవచ్చు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.